సో మనం జాబ్స్ కోసం అప్లై చేయడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది జాబ్ పోర్టల్స్, వేరియస్ జాబ్ పోర్టల్స్. అది నౌకరీ కావచ్చు, మాన్స్టార్ కావచ్చు, ఇండీడ్ కావచ్చు, ఆర్ లింక్డ్ఇన్ కావచ్చు, ఇలాంటి జాబ్ పోర్టల్స్ని అయితే మనం అప్రోచ్ అవుతున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా టెక్నాలజీ కోసం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, థౌజండ్స్లో జాబ్ ఓపెనింగ్స్ అయితే చూపిస్తుంటాయి. మరి అవి నిజంగా అన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా మార్కెట్లో అంటే ఇంకా దేవుడికి తెలుసండి. ఎందుకంటే మీరు ఏదైనా టెక్నాలజీని సెర్చ్ చేసినప్పుడు కనీసం మీకు 20,000, 30,000 లేకపోతే జావా డెవలపర్ అని టైప్ చేయండి, అరౌండ్ 70,000 జాబ్స్ చూపిస్తుంది నౌకరీ జాబ్ పోర్టల్. అదే లింక్డ్ఇన్లో టైప్ చేయండి, 20,000, 30,000 జాబ్స్ చూపిస్తుంటాయి. మరి నిజంగా అన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఏమో ఎవరికి తెలుసు. బట్ మనం అందరం ఏమో జాబ్స్ లేవు, జాబ్స్కి అప్లై చేస్తున్నా కూడా కంపెనీస్ నుండి అలాంటి రెస్పాన్స్ రావట్లేదని మనం అనుకుంటూ ఉంటున్నాం. బట్ ఇక్కడేమో జాబ్ పోర్టల్స్లోనేమో మనకి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అన్నట్టు చూపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే జాబ్స్ అనేది ఫస్ట్ 3 to 4 పేజెస్ వరకే ఏవైతే రీసెంట్గానో లేకపోతే ఏవైతే రీసెంట్గా పోస్ట్ చేసినవి అప్లోడ్ చేసినవి కనిపిస్తాయండి. మీరు ఎప్పుడైతే నెక్స్ట్ 5th phase ఆర్ 6th phaseకి అలా వెళ్ళిన తర్వాత కొన్ని ఇర్రిలివెంట్ జాబ్ పోస్టులు కూడా ఏవైతే 70,000 to 60,000 జాబ్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి కదా, అవి ఇర్రిలివెంట్ జాబ్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు జావా డెవలపర్ టైప్ చేయండి, దానికి ఏదో ఒకటి ఇంకొక బ్యాక్ ఎండ్ డెవలపరు లేకపోతే ఇంకొకటి ఏవో టెక్నాలజీ స్కిల్స్ యాడ్ చేసి దాంట్లోనే యాడ్ చేసేస్తున్నారు. అందుకని మనకి ఎప్పుడైతే మనం సెర్చ్ చేస్తామో ఏదైనా టెక్నాలజీ మీద ఇర్రిలివెంట్ జాబ్ ఓపెనింగ్స్ కూడా చూపిస్తుంటాయి. మీరు డేటా అనలిస్ట్ జాబ్ అని టైప్ చేయండి, అరౌండ్ 20,000 or 25,000 జాబ్ చూపిస్తుంటాయి. బట్ మీరు ఫస్ట్, సెకండ్ పేజ్ వరకు ఓకే అక్యురేట్గా ఉంటుంది, థర్డ్ పేజీ కొంత మిక్స్డ్గా వస్తాయి, 4th or 5th పేజ్ నుండి ఇంకా 5th పేజ్ తర్వాత అయితే ఇంకా అన్ని ఇర్రిలివెంట్ ఉంటాయి. జాబ్ పోర్టల్స్లో జాబ్స్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఓపెనింగ్స్ లేవని కాదు, ఐటీ ఇండస్ట్రీలో ఉంటాయి. వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు కంపెనీ కెరీర్ వెబ్సైట్లోనో లేదా రెఫరెన్స్ ద్వారానో లేకపోతే ఇంకొక ఏదో ఒక వేలో వాళ్ళు చూసుకుంటారు. ఆర్ ఏదన్నా కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఎలాగోలాగో వాళ్ళు హైరింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. మీరు మాత్రం ఏంటంటే మీ రెజ్యూమ్ని ఆన్ వేరియస్ జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేసానండి. సో ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళకు జాబ్ ఓపెనింగ్స్ ఉంటే మీకు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీ డీటెయిల్స్ మీ స్కిల్స్ మ్యాచ్ అయితే వాళ్ళు ఎంట్రీ షెడ్యూల్ చేసి ఫర్దర్ ప్రాసెస్ అయితే చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఈ జాబ్ పోర్టల్స్ ఏంటంటే మా దగ్గర ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయనో లేకపోతే ఇలాగ మా దగ్గర మంచి కంపెనీస్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి కొన్ని ఫేక్వి కూడా పోస్ట్ చేయొచ్చు. జస్ట్ మీరు అప్లై చేస్తుంటారు, బట్ ఏం కంపెనీ నుండి రెస్పాన్స్ అయితే రాకపోవచ్చు. ఇలాగ వాళ్ళు రిపీటెడ్గా సేమ్ జాబ్ ఓపెనింగ్స్ని కొంచెం స్కిల్స్ మార్చి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. అదన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.